వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కరువు వచ్చినా సరే పంచదారుల కొండ నుంచి పవిత్రమైన నీరు వచ్చేది. కానీ ఎంపీ సీఎం రమేష్ అతని అనుచరుల మైనింగ్ కారణంగా గత కొన్ని రోజులుగా బురద నీరు వస్తోంది. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న చలో పంచదారుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మీ ఇళ్లలో మీ భూముల్ని చంద్రబాబు లాగేసుకుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. భూముల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని 99 పైసలకే చంద్రబాబు, నారా లోకేష్ తమ బినామీలకు ఇచ్చేశారు. ఇక ప్రజల భూముల్ని కూడా దారదత్తం చేయబోతున్నారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. భూమి కొనుగోలు లేదా అమ్మకం కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళితే ఆ భూమి వివాదాల్లో ఉందా అని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెడితే వాళ్ళు భూ యజమానులు బెదిరించి కబ్జా చేయకుండా ఉంటారా? డేటాతో వాళ్ళు మాయ చేయకుండా ఉంటారా? భూ యజమానులకు భద్రత ఉంటుందా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు జగన్ హయాంలో ఋషికొండను బోడిగుండు కొడుతున్నారంటూ నానా రాద్ధాంతం చేశారు. నేడు కూటమి పాలనలో విశాఖ చుట్టుపక్కల మొత్తం పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు. పంచదారుల కొండను పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అక్రమంగా తవ్వేస్తూ గుండు కొడుతున్నారు. ప్రశ్నించిన గ్రామస్తులకు సీఎం రమేష్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హంద్రినివా కాలువను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైనింగ్ పనుల పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయని ఆరోపించిన వారు తక్షణమే కాలువ సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్లకు పెంచి రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా విశాఖపట్నంలో ఘనంగా ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞాభివందన సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలతో సభ ప్రాంగణాన్ని మార్మోగించారు. కృష్ణబాబు కాలనీలో మహిళలు వ్యవస్థలను చేసి దాడి చేయడం దారుణం. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చాం. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఏపీలో బీహార్ను మించి దుర్మార్గాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు గుండాలా ప్రవర్తిస్తున్నారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తీసుకువెళ్లినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. పాలకొల్లులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ ముఖ్య నాయకులు అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది. అధికార మదం, అహంకారంతో కూటమి నేతలు ఉన్నారు. ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తూ జనాలు పీకు తింటున్నారు. వాళ్ళ ఇంట్లో బోర్లు రిపేర్ చేయించుకుంటే టీడీపీ నాయకులు డబ్బులు అడిగారు. దాడి జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా దారుణంగా కొట్టారు అని విడుదల రజనీ అన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో తమకు కావాల్సిన వారికి చంద్రబాబు లీక్ చేసి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల్ని తక్కువ రేటుకే బెదిరించి కొనుగోలు చేయించారు. భూములు చేతులు మారిన తర్వాత అసైన్డ్ భూములు కొన్నవారికి ఫ్లాట్స్ ఇచ్చేలా కొత్త జీవో ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాధిత రైతులు కోర్టుకెక్కగా తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు రాసుకొచ్చింది అని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి అన్నారు.